అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునేది రొయ్యల ఫ్రై. తయారీ విధానం చూద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు రొయ్యలు ఇలా గిన్నెలో వేసుకుందాం. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ రొయ్యల మసాలా, 1 పెద్ద స్పూన్ బియ్యం పిండి, మైదా పిండి, కార్న్‌ఫ్లవర్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, కరివేపాకు, 2 గుడ్లు పగలగొట్టుకుని వేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇలాగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకుని నాననిద్దాము. ఒక 10 నిమిషాలు ఇందాక రొయ్యలు కలిపి పెట్టుకున్నాం కదా మనం. ఇది మొత్తం చూసారు కదా, బాగా నానిపోయింది. ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసేసుకుందాము. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాం కదా. ఆయిల్ కొంచెం వీటెక్కేంత వరకు హైలో పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా ఆయిల్లో వేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకుందాం. చూసారు కదా, వేసేసుకున్నాం కదా. ఒకసారి మనం జల్లెడతో ఇలా కనుక్కుందాం. చూసారా రొయ్యలు ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందో. చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు ఇవి ఫ్రై అవనిద్దాము. చూసారు కదా, బాగా ఏగిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము. జల్లెడి గిన్నెలో వేసేసుకుందాము. ఇలా మిగతాయి కూడా తీసేసుకుందాం. ఇంకొంచెం మిగతాది కూడా కొంచెం వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేసేసుకున్నాం కదా. ఒకసారి దీన్ని ఇలా కలుపుకుందాము. ఇవి కాసేపు ఫ్రై అవనిద్దాము. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. చూసారు కదా, రొయ్యలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి 10 నిమిషాల్లో ఈజీగా స్నాక్స్ కింద పెట్టవచ్చు మనం. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.